నీ జీవితంలో నువ్వు ఒంటరిగా ప్రయాణం చేయాల్సి వస్తుందేమో. అందరూ ఉన్నప్పటికీ నువ్వు ఒంటరిగా మిగిలిపోయావేమో. అన్నీ ఉన్నప్పటికీ అన్నిటినీ కోల్పోయి ఈరోజు దిక్కుతోచని స్థితికి నువ్వు చేరావేమో. యోసేపు కుటుంబము, యాకోబు ఆస్తిపరుడు. 2, యోసేపు బహుగా ప్రేమించబడిన వాడు. 3, యోసేపు నిలువుటంగి ధరించిన కారణం ఏమిటంటే యాకోబుకు ఒక నమ్మకం, రాబోయే రోజుల్లో కాబోయే నాయకుడు యోసేపు అనే నమ్మాడు కాబట్టి నిలువటంగిని అతనికి కుట్టించెను అని బైబిల్లో మనం చూస్తున్నాం. నాయకుడు కావలసిన వాడు, ఆస్తిపరుడు, నాన్న చేత బాగా ప్రేమించబడిన వాడు ఈరోజు నాన్నకు దూరం అయిపోయాడు, ఆస్తికి దూరం అయిపోయాడు, అయిన వారందరికీ దూరం అయిపోయాడు, ఆప్యాయతకు దూరం అయిపోయాడు, అనురాగానికి దూరం అయిపోయాడు, ఆఖరికి అనాథగా మిగిలిపోయాడు. ఎన్నెన్ని ప్రశ్నలో ఏం కాబోతుంది ఇప్పుడు, నాకు నా భవిష్యత్తు ఏం కాబోతుంది? మళ్ళా చెప్తున్నా, తన భవిష్యత్తు ఏం కాబోతుందనే ప్రశ్న తన హృదయంలో ఉదయించినప్పుడు తనకు ఉన్న ఒకే ఒక్క భరోసా ఏమిటంటే దేవుడు నాకు తోడై ఉన్నాడో. ఈరోజు సహోదరి, మనలో ఎవరైనా భవిష్యత్తును గురించి మీరు చింతిస్తున్నారా? నీకు నాకు భరోసా ఏమిటయ్యా అంటే, భవిష్యత్తుకు భరోసా ఏమిటంటే దేవుడు మనకు తోడుగా ఉంటే చాలు. ఆయనే మన భవిష్యత్తుకు భరోసా అనే వాస్తవాన్ని మర్చిపోవద్దని మనం చేస్తున్నాను.